ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సర్గస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో జగన్మాత యొక్క పవిత్ర మంత్రాలలో పంచవక్త్ర అన్నటువంటి నామం 4 బీజ మంత్రాలు కలిగినటువంటిది. ఈ పంచవక్త్ర అన్నటువంటి నామం పరమేశ్వరుని యొక్క పంచస్వరూపాలను గురించి వర్ణిస్తూ ఉన్నది. ఆ పంచవదనార విందాల్లో మొట్టమొదటి వదనం సజ్జోజాత స్వరూపం. ఈ సజ్జోజాతం నిత్యమైనటువంటిది, ఎప్పుడూ ఉన్నటువంటిది, ఎక్కడైనా ఉంటుంది. అంతరంగంలో ధ్యానిస్తే గోచరమవుతుంది. రెండవ స్వరూపం వామదేవ స్వరూపం. ఈ వామదేవ లింగాకారం చాలా శక్తివంతమై చాలా పవిత్రమైనటువంటిది. ఈ లింగం సత్యస్వరూపాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని అనుగ్రహించినటువంటిది. మూడవ లింగం అఘోరం. అఘోరేభ్యో తఘోరేభ్యో అన్నటువంటి ఈ మంత్రానికి సంబంధించినటువంటిది అఘోర లింగం. ఈ అఘోర లింగం మనం అమరావతి దివ్యక్షేత్రంలో అమరేశ్వర స్వామిగా మనం చెప్పుకున్నాం. ఈ లింగాన్ని పూజించడం చేత అద్భుతమైనటువంటి శాంతి లభిస్తుంది. శాంతి అన్నిటికంటే చాలా పెద్ద సంపద. 4వ లింగం తత్పురుష లింగం. ఈ శివలింగం మోక్షపురి అయినటువంటి దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి దాక్షారామ క్షేత్రమే మోక్షపురి. ఈ విషయాన్ని స్వయంగా అన్నపూర్ణాదేవియే తెలియజేసింది. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారు భీమేశ్వర స్వామి. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద లింగాలు ఒక లింగం అమరావతి క్షేత్రంలో ఉన్నది. దానికంటే కొంచెం చిన్నదిగా ఈ యొక్క భీమేశ్వర స్వామి యొక్క లింగం స్వయంభూ స్వరూపమై దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో అనేక మహిమలు కలిగి ప్రకాశిస్తూ ఉన్నది. ఈ క్షేత్రం మహర్షుల యొక్క సంగమ స్థానం. అగస్త్య మహర్షి, వ్యాస మహర్షులు, ఈ మహర్షులందరూ ఈ పుణ్యక్షేత్రంలో చాలా కాలం నివసించి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ దివ్య స్వరూపాన్ని, భీమేశ్వర స్వామి స్వరూపాన్ని పూజించి ఉన్నారు. రుద్రాభిషేకం చేసేటప్పుడు ఆ రుద్ర మంత్రాల మధ్యలో 11 వారం రుద్ర గాయత్రి జపేతంటూ మీరందరూ చెప్పుకుంటారు. 11 సార్లు రుద్రగాయత్రి మంత్రాన్ని చెప్పండి ననని. అప్పుడు చెప్పేటువంటి రుద్రగాయత్రి మంత్రం ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఈ మంత్రానికి సంబంధించినటువంటి ఆలయం దాక్షారామంలో ఉన్నటువంటి దాక్షారామ భీమేశ్వర స్వామివారు. ఇది చాలా అద్భుతమైనటువంటి మహిమోపేతమైనటువంటి దేవాలయం. భక్తి తత్పరతతో ఈ మోక్షపురిలోకి అడుగు పెట్టగానే సకల పంచమహా పాతకాలు, కోటాను కోట్ల జన్మల కొండల వంటి పాతకాలు దూరీకృతం చేసేటువంటిది ఆత్మలింగం అంటారు దీన్ని. ఈ ఆత్మలింగ దర్శనం చేత ఆత్మజ్ఞాన సిద్ధి కలుగుతుంది. ఈ దాక్షారామ క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక 108 సార్లు కానీ 1008 సార్లు కానీ ఎన్నిసార్లు వీలైతే కనీసం 11 సార్లైనా ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ అంటూ ఈ రుద్రగాయత్రి మంత్రాన్ని, శివపంచాక్షరి మంత్రాన్ని, ఇలాంటి మంత్రాలు పుణ్యక్షేత్రాలలో జపించవలసి ఉంటుంది. పుణ్యక్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని అభిషేకాలు, పూజలు చేసేటప్పుడు మనం ఏమీ తినకుండా దేవాలయానికి వెళ్ళడం చాలా శుభస్కరమైనటువంటిది. భోజనాలు కానీ పలహారాలు కానీ ఇలాంటివి స్వీకరించి ఆలయానికి వెళ్ళి శివార్చన చేయకూడదు, అభిషేకం చేయకూడదు. అందుకని ఉపవాసం వల్ల చాలా మనస్సు ఉదర శుద్ధి కలిగి ఏకాగ్రత కలుగుతుంది. ఆ ఏకాగ్రత కోసమే ఉపవాసం నిర్దేశించబడింది. వ్యాస మహర్షుల వారు కాశీ నుంచి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ చాలా సంవత్సరాలు నివసించారు.
దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదంతం ఉన్నది. వ్యాస మహర్షుల వారు ఒకరోజు 300 మంది తమ శిష్యులతో కలిసి కాశీనగరంలో భిక్షాటనానికి వెళ్ళారట. ఆ దినం వారికి భిక్ష లభ్యం కాలేదు. రెండవ దినం కూడా కాశీక్షేత్రంలో భిక్షాటనానికి వెళ్ళినప్పుడు ఎవ్వరూ రెండవ దినం కూడా భిక్ష పెట్టలేదు. మూడవ దినం కూడా అలాగే జరిగింది. అప్పుడు వ్యాస మహర్షుల వారు చాలా ఆగ్రహాన్ని చెంది కాశీక్షేత్రంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరినీ శపించేందుకు సిద్ధమయ్యారు. అంతలో ఒక గృహం యొక్క తలుపులు తెరవబడి ఒక మహిళ అక్కడి నుంచి బయటకు వచ్చి వ్యాస మహర్షిని వారించి లోపలికి భోజనానికి రమ్మంటూ ఆహ్వానించింది. వీరందరూ గంగా నదికి వెళ్ళి పవిత్ర స్నానాలు ఆచరించి ఆ మహిళ వద్దకు భిక్ష కోసం వచ్చారు. ఈ 300 మంది అతిథులకు మధురాతి మధురమైనటువంటి ఆహారాన్ని అందించింది. వ్యాస మహర్షుల వారు భోజనం పూర్తయిన తర్వాత ఆవిడకు కృతజ్ఞతను తెలియజేసేందుకు వెళ్ళగానే అక్కడ సాక్షాత్తుగా కాశీ అన్నపూర్ణాదేవి నిలిచి ఉన్నది. వ్యాస మహర్షి అమ్మ అంటూ అన్నపూర్ణాదేవి యొక్క పాదార విందాల మీద పడి సాష్టాంగ నమస్కారం ఆచరించారు. అప్పుడు అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షుల వారితో ఇలా అంటుంది, కుమారా, మీ తండ్రి పరమేశ్వరులు నీకు ఒక పరీక్ష పెట్టారు. ఈ 3 దినాలు కావాలని నీకు భిక్ష లభ్యం కాకుండా పరమేశ్వరుని యొక్క మాయ వలన ఇలా జరిగింది. కష్ట సుఖాలను సమానంగా చూసే నిలకడను ఎందుకు పోగొట్టుకున్నావు నాయనా అంటూ అడిగింది అన్నపూర్ణాదేవి. ఇది చాలా అద్భుతంగా ఉన్నది కదా. ఒక ఋషి కష్టాన్ని సుఖాన్ని సమానంగా చూసే నిలకడ పోగొట్టుకోవడం అమ్మకు ప్రీతి గొలపలేదు. ఈశ్వరునికి కూడా ఇది ప్రీతి గొలపలేదు. కష్టాన్ని సుఖాన్ని సమంగా చూసే నిలకడ కావాలి. ఆ నిలకడ లేనప్పుడు పెద్దగా ఏడవడం, కష్టాలు పడడం, ఆత్మహత్యలు చేసుకోవడం, రకరకాలుగా మనుషులు చాలా కష్టాలు పడుతూ ఉంటారు. ఇక్కడ వ్యాస మహర్షులంతటి వారే కోపం కలిగి కాశీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను శపించబోయారు. అందుకే అన్నపూర్ణేశ్వరి ఆ పాతకాన్ని తన కుమారుడు చేయనివ్వకుండా రక్షించి అతనికి షడ్రసోపేతమైనటువంటి విందు భోజనాన్ని సమర్పించి అమ్మ సున్నితంగా మందలిస్తూ ఉన్నది. కష్టసుఖాలను సమానంగా చూసే నిలకడను ఎందుకు పోగొట్టుకున్నావు కుమారా అంటూ తల్లి అడుగుతూ ఉన్నది. అందుచేత ఈ మోక్షపురిలో ఉండేటువంటి అర్హతను నీవు పోగొట్టుకున్నావు. ఈ కాశీ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి మోక్షపురి. ఇక్కడ యోగులు, తపోధనులు, పరమహంసలు, ఆత్మజ్ఞానులు, ఋషీశ్వరులు, పరమయోగీంద్రులు ఇలాంటి వారు నివసించేటువంటి పుణ్యక్షేత్రం ఈ మోక్షపురి అయినటువంటి కాశీక్షేత్రం. పరమేశ్వరునికి అన్నపూర్ణాదేవి అంటే ఎంత ప్రీతియో కాశీక్షేత్రం అంటే కూడా అంత ప్రియమైనటువంటిది. కాశీ ప్రజలంటే విశ్వేశ్వరుడికి అంత ప్రాణప్రదమైనటువంటి వారు. మరి అలాంటి ప్రజలను వ్యాస మహర్షుల వారు శపించబోయారు. కాశీక్షేత్రంలో ఉండాలి అంటే జితేంద్రియులు ఉండాలి అంటుందమ్మ. జ్ఞానులు ఉండాలి, తపోధనులు ఉండాలి, నిమిషానికి కోపం వచ్చేటువంటి వాళ్ళు, అజ్ఞానంతో ప్రవర్తించేటువంటి వారు, ఆత్మనిగ్రహం లేనటువంటి వారు, కామక్రోధాదులకు లోనైనటువంటి వారు కాశీక్షేత్రంలో నివసించకూడదు అంటూ పరమేశ్వరుడు పరమేశ్వరి ఇద్దరూ భావిస్తున్నారు. ఈ కాశీనగర వాసుల మీద నీకు గౌరవం లేదు, అందుకే ఈ కాశీక్షేత్రంలో నివసించేటువంటి అర్హతను నీవు పోగొట్టుకున్నావు అంటూ సాక్షాత్ అన్నపూర్ణాదేవి వ్యాస మహర్షుల వారికి తెలియజేసి అప్పుడు దేవి ఈ క్షేత్ర మహిమను గురించి వర్ణిస్తుంది. దక్షిణ భారతదేశంలో మోక్షపురి అనదగినటువంటి మహాదివ్యమైన క్షేత్రం ఉన్నది. గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ క్షేత్రం కూడా కాశీ వలె మోక్షపురి. అక్కడికి వెళ్ళి నీ వేదరచనను కొనసాగించమంటూ అన్నపూర్ణాదేవి ఆశీస్సులనిచ్చి వ్యాస మహర్షిని కాశీ నుంచి దక్షిణ భారతదేశానికి గోదావరి పవిత్ర తీరానికి దాక్షారామ క్షేత్రానికి పంపించారు.
దాక్షారామము అనబడేటువంటి ఈ మోక్షపురి క్షేత్రం అగస్త్య మహర్షి, వ్యాస మహర్షి ఇంకా అనేక మంది మహర్షుల యొక్క కలయికతో ఈ భీమేశ్వర స్వామి యుగ యుగాలుగా పూజలు అందుకుంటూ మహర్షుల చేతనే అర్చించబడినటువంటి మోక్షస్వరూపుడు. పంచారామాలలో ఒక్కొక్క ఆరామంలో శాంతిని ప్రసాదించడం, సత్యాన్ని ప్రసాదించడం, జ్ఞానాన్ని ప్రసాదించడం ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ స్వామివారు మోక్ష ప్రదాతగా కీర్తించబడుతున్నారు, మోక్షాన్ని ప్రసాదించేటువంటి వారు. అందుకే ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. త్రిలింగముల దేశం ఆంధ్రదేశం. ఈ త్రిలింగాలకు ఈ దాక్షారామ క్షేత్రం ఉత్తర భాగంలో ఉన్నది. పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరంలో ఈ పుణ్యక్షేత్రాలు, ఈ ఆరామాలు యుగ యుగాలుగా పూజలు అందుకుంటూ ఋషుల చేత, దేవతల చేత, ఈ కాలంలో మానవుల చేత, అందరి చేత పూజలు అందుకుంటూ మహావైభవపేతంగా, మహాశక్తి సమన్వితంగా మోక్షపురిగా విరాజిల్లుతున్నటువంటిది దాక్షారామ స్వామివారి దివ్యక్షేత్రం. స్వామివారిని 2వ అంతస్తులోకి వెళ్ళి మనం దర్శించవలసి ఉంటుంది. చాలా అపురూపమైనటువంటి శిల్పకళతో దుండి గణపతి, సప్తమాతృకలు, అనేక రకాలైనటువంటి దివ్యమూర్తులు కలిగి విశాల ప్రాంగణంతో దాక్షారామ భీమేశ్వర స్వామివారి ఆలయం చాలా శక్తివంతంగా భాసిస్తూ ఉంటుంది. అమ్మవారి శక్తిపీఠం ఇక్కడే ఉన్నది. దాక్షాయిణీ దేవి యొక్క అద్భుతమైనటువంటి శక్తిపీఠం ఇది. ఆదిశంకరాచార్యులు వారు ఈ పవిత్ర ప్రదేశానికి విచ్చేసి అమ్మవారి క్రింద అద్భుతమైనటువంటి శ్రీచక్ర మేరువును ప్రతిష్ఠించారు. దాక్షాయిణీ దేవి యొక్క దృష్టి అగ్నిమూల కణంలో ఒక అద్దం మీద కేంద్రీకరించబడి ఉంటుంది. అష్టాదశ శక్తి పీఠాలలో పరమాద్భుతమైనటువంటి దాక్షాయిణీ దేవి శక్తిపీఠం ఒకే ప్రాంగణంలో ఉండడం చాలా శక్తివంతమైనటువంటిది. పరమాద్భుతమైనటువంటి ఈ దివ్య క్షేత్రంలో స్వామివారికి చాలా సంవత్సరాల నుంచి ఆ శిఖరం మీద కుంభాభిషేకం జరగలేదట. అందువలన ఆ పవిత్రమైనటువంటి కార్యాన్ని, ఆ మహాభాగ్యాన్ని స్వామివారు మనకు ప్రసాదించాలని స్వామిని వారిని హృదయపూర్వకంగా భక్తితో, వినయంతో వేడుకుంటున్నాను. దాక్షారామ భీమేశ్వర స్వామి యొక్క స్వరూపం చాలా మహిమోపేతమైనటువంటిది. ఈ లింగం ముందు క్షణకాలం నిలబడితేనే చాలు, కోటి కోటి జన్మల పంచమహాపాతకాలు భస్మమైపోతాయి. స్వామివారి ముందు నిలిచి ఈ యొక్క దివ్య మంత్రాన్ని, తత్పురుష గాయత్రి మంత్రాన్ని ఎప్పుడైతే జపిస్తారో మహాపురుషుడు, వేద పురుషుడు, దేవతలందరికీ నాయకుడు, ఎవరికి కష్టం వచ్చినా తాను ఉన్నానంటూ నిలబడేటువంటి వాడు, లోకాల హితవు కోసం గరళాన్నే మింగి గరళకంఠుడైనటువంటి వాడు, నిరంతరం తపోనిష్టయందు ఉండునటువంటి వాడు, మౌనంతో ఋషులకు దక్షిణామూర్తి అయి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధం చేసినటువంటి పరమేశ్వరుడు, సకల జీవుల యందు హృదయాంతర్వర్తిగా విరాజిల్లునటువంటి వాడు, తపోధనుడు, యోగీశ్వరుడు, మహాయోగ యోగేశ్వరుడు, మహాతాండవాన్ని చేసేటువంటి వాడు. ప్రళయకాలంలో ఈ తాండవాన్ని దర్శించడానికి ఎవ్వరూ ఉండరు, జగదంబ తప్ప. ఆ జగదంబ ఇక్కడ దాక్షాయిణి అన్నటువంటి రూపంతో శక్తిపీఠంలో విరాజిల్లుతూ ఉన్నది. దాక్షారామంలో 14 అడుగుల ఎత్తు కలిగి చాలా పెద్దదైనటువంటి శివలింగం 2 అంతస్తుల మెట్లు ఎక్కి వెళ్ళిన తర్వాత పైన మనకు శిరోభాగం గోచరిస్తుంది. ఈ శివలింగం నల్లని వర్ణంతో భాసిస్తూ ఉన్నది. కృతయుగం నుంచి పూజలు అందుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి శివలింగం ఈ దాక్షారామ భీమేశ్వర స్వామివారి పవిత్రమైనటువంటి దివ్య శివలింగం. ఈ ఆలయంలోనికి మనం దక్షిణ ద్వారంలో నుంచి ప్రవేశిస్తూ ఉంటాం. అది యమస్థానం. అన్ని రకాలైనటువంటి మూర్తులతో సమగ్రమైనటువంటి దివ్యమైనటువంటి ఆలయం దాక్షారామ భీమేశ్వర స్వామివారి స్వయంభూ ఆలయం. ఈ లింగాకారం ఆత్మలింగం. మనం 4 రకాల లింగాలను చెప్పుకున్నాం. సజ్జోజాతమూర్తి నిత్యస్వరూపం, వామదేవమూర్తి సత్యస్వరూపం, అఘోరమూర్తి శాంతిని ప్రసాదించువారు,
ఈ యొక్క తత్పురుష మూర్తి ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి దివ్యమైనటువంటి లింగం, మోక్షాన్ని ప్రసాదించే లింగం. క్షణకాలం భీమేశ్వర దర్శనం చాలు బహుకోట్ల జన్మల మహాపాతకాలు నశింపచేస్తుంది. పావన గోదావరి నదీ తీరంలో విరాజిల్లేటువంటి ఈ ఆలయం అత్యంత మహిమోపేతమైనటువంటిది. ఈ దివ్య ఆలయం సంవత్సరమంతయు భక్తులు ఇక్కడికి ఆహ్వానించబడి అనేక రకాలైనటువంటి దివ్యమైనటువంటి పూజలు నిరంతరం ఇక్కడ జరుగుతూ ఉన్నవి. అటువంటి పవిత్రమైనటువంటి భీమేశ్వర స్వామివారి పాదాలకు ఆత్మాంజలిని సమర్పిస్తాం. ఓం శాంతి శాంతి శాంతి.